నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి దాత్రక్ దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి దయాకర్ గారు. నమస్కారం అండి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ శాతం పెరగడానికి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యాదాద్రి భువనగిరి జిల్లాలో లోక్సభ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగాయి. ఈ నెల 13న జరిగిన లోక్సభ ఎన్నికలలో ఓటర్లలో ఉత్సాహం కనిపించిందని చెప్పుకోవచ్చు. 2019 నాటి పోలింగ్ శాతం 74.42 ఉండగా ఇప్పుడు అది 76.78గా నమోదు కావడం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం పెంచడానికి జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు కూడా అందుకు దోహదపడ్డాయని భావిస్తున్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించడంతో పాటు మహిళలకు, పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, దివ్యాంగులు, వృద్ధులకు క్యూ లైన్లతో సంబంధం లేకుండా నేరుగా ఓటు వినియోగించుకునే అవకాశాన్ని కలుగజేశారు. వేసవి కాలం దృష్ట్యా చలువ పందిళ్లు, వీల్ చైర్లు, మంచినీటి సౌకర్యం కలుగజేయడం వంటి సౌకర్యాల వల్ల కూడా ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపారని చెప్పుకోవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టపై ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్టు ఎండోమెంట్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు కదా, ఆ వివరాలు తెలియజేయండి. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వేలాది మంది భక్తులు ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. యాదాద్రి దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు వాడకుండా దేవాలయ అధికారులు ప్లాస్టిక్ వాడకంపై చర్యలు చేపట్టారు. అందులో భాగంగా యాదాద్రి కొండపై పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు ఎండోమెంట్ అధికారి భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. కొండపైన వాటర్ బాటిల్స్ అమ్మకం పైన, అలాగే కొండపైన దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి వాటర్ ప్లాంట్లలో వినియోగించే ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ గ్లాసులను అమర్చడం జరుగుతుందని, అలాగే గాజు సీసాలు మాత్రమే వినియోగించుకోలే చర్యలు చేపట్టినట్లు, దేవస్థానం ప్రసాదాల విక్రయాలకు వినియోగించే ప్లాస్టిక్ కవర్లను కూడా వినియోగించకుండా చర్యలు చేపట్టామని, ఇతర వ్యాపారస్తులతో, హోటల్ యాజమాన్యాలతో చర్చించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సూచించడం జరుగుతుందని యాదాద్రి దేవాలయ ఎండోమెంట్ అధికారి భాస్కరరావు తెలిపారు. ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. మొత్తానికి దేవాదాయ శాఖ అధికారులు చేపట్టిన ప్లాస్టిక్ నిషేధంపై నిర్ణయం భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున డెంగ్యూ వ్యాధి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు చెప్పండి. జిల్లా డెంగ్యూ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యంగా జబ్బు బారిన పడి మందులతో తగ్గించుకునే కంటే ముందే జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడడం మంచిదని, దాని కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా మంచినీటి కుంటలు ఏర్పడకుండా మురుగు కాలువలు శుభ్రపరచుకోవాలని, అలాగే వాడి పడేసి పెరట్లో ఉండే వస్తువులలో నీరు నిలవకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం రోజు డ్రై డేగా పాటించాలని ఆయన తెలియజేశారు. గత సంవత్సరం తక్కువ కేసులు నమోదయ్యాయని, ఈ సంవత్సరం ఒక కేసు కూడా నమోదు కాకుండా చూడాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా, ఆ వివరాలు తెలియజేయండి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17 నుంచి జూన్ 16 వరకు డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహించగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1, 3, 5 బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రసవాల్లో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నది యాదాద్రి భువనగిరి జిల్లా అని గుర్తించడం జరిగింది. వాటిని తగ్గించడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లతో ప్రసవాలు నిర్వహిస్తున్న జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లా గణాంకాల ద్వారా ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణ కాన్పులను నిర్వహించకుండా సిజేరియన్లు నిర్వహించడం పట్ల ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిజేరియన్లలో అత్యధిక శాతం జిల్లాల్లో 85% సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, మొత్తం కాన్పుల్లో 50% మించి ఆపరేషన్లు, సిజేరియన్లు చేయకూడదు. దీనిని వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ గా తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రులపై కమిటీని ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోజు రోజుకు సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతుండటంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద మరియు డాక్టర్ శిల్పిని ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదండి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.